మరో 7 సిద్ధాంతాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తానని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన మాటలకు చేతలకు అసలు సంబంధమే ఉండదు. తాను విశ్వ మానవుడినని, కులాలు మతాలకు అతీతమని పదే పదే చెబుతుంటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కులాలు మతాలు పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాడని, జాగ్రత్తగా ఉండాలని కూడా ఆయన హెచ్చరించడం తెలిసిందే. ఇన్నేసి నీతులు చెప్పిన పవన్ కళ్యాణ్ చివరికి ఏ ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారంటే కేవలం కులమే. అంతెందుకు, తాను పోటీ చేసే స్థానంపై కూడా ఆచితూచి అడుగులేస్తున్నారు. తన సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గంపై సర్వేలు చేయించుకొని మరీ బరిలోకి దిగుతున్నారని సమాచారం. ఇంతకాలం భీమవరంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన పవన్ ఇప్పుడు అక్కడి నుంచి మరో చోటికి మకాం మార్చున్నారని తెలిసింది. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసేందుకు పవన్ నిర్ణయించారని సమాచారం. దీనికి ప్రధాన కారణం పిఠాపురం నియోజకవర్గంలో కాపుల ఓట్లు 90,000కు పైగా ఉండటం. అంటే సగం ఓటర్లు కాపులే అని పవన్ గుర్తించారు. దీంతో పిఠాపురంలో అయితే గెలుపు సునాయాసమని ఆయన నమ్ముతున్నారు. గతంలో భీమవరం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ దఫా అక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశాలు ఉండేవని పలువురు అంటున్నారు. కానీ పవన్ కే నమ్మకం కుదరలేదు. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి గ్రంథి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాపుల్లో ఆయనకు బలమైన పట్టు ఉంది. అంతేకాదు, భీమవరంలో పోటీ చేస్తే క్షత్రియులు, ఇతర సామాజిక వర్గాలు తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తాయని పవన్ భయపడినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక రాజకీయంగా తనకు చావు బతుకుల సమస్య కావడంతో భీమవరంలో ప్రయోగానికి పవన్ జంకారు. భీమవరం కంటే సురక్షితమైన సీటు కూడా ఆయన అన్వేషించారు. పిఠాపురం కంటే గెలుపుపై నమ్మకం కలిగించే నియోజకవర్గం పవన్ కు కనిపించటం లేదు. ఇక్కడ అత్యధికంగా కాపులు ఉండడంతో వారిపై గెలుపు భారాన్ని వేసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.